హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీరవలి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. సో చాలా రోజులకి మళ్ళీ ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ వీడియోలో నేను మీకు అమ్మ చేసిన చింతపండు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను. అమ్మ చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఈ చింతపండు రోటి పచ్చడి చేస్తుంది. మా డాడీకి అయితే చాలా ఇష్టం, అందరం కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. సో ఆ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను. సో నేను ఇక్కడ పచ్చడి కోసం రోకలి యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే మనం మిక్సీ గ్రైండర్లో కూడా మనము ఈ పచ్చడిని చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత జీలకర్ర ఇందులోకి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలుచుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలను ఒకసారి బాగా ఇలా దంచేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా కాస్త నలిగాక ఇందులోకి చూడండి చింతపండును మనం వేసుకోవాలి. నేను ముందే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కొన్ని వాటర్లో ఇలా పెట్టుకున్నానండి. ఇలా చింతపండును ఇందులోకి వేసేసుకోవాలి. సో ముందే మనము చింతపండును బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. అంటే నారలు గింజలు ఇలాంటివి ఏం లేకుండా మనం ముందే శుభ్రం చేసుకొని తీసుకోవాలి. సో ఇలా చింతపండు అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దంచేసుకుందాం. మధ్యలో నారలు కనుక ఏమన్నా అలా వస్తే మనం తీసేసుకోవచ్చు. సో ఇలా బాగా ఒకసారి దంచేసుకున్నాక ఇందులోకి నేను కారం ఉప్పు యాడ్ చేసుకుంటాను. సో ఇందులోకి పచ్చడికి సరిపడా నేను ఒక 4 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా 4 స్పూన్ల కారం నేను ఇక్కడ వేసాక ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు పచ్చడికి సరిపడా వేసేసుకొని రెండింటిని కూడా బాగా ఇందులోకి రుబ్బేసుకుందాం. సో ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది ఇలా కొంచెం ఇలా యాడ్ చేసేసుకొని బాగా రుబ్బేసుకుందాము. సో ఈ పచ్చడి అంతా కూడా అమ్మనే చేస్తుందండి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. అమ్మ ఎంత టేస్టీగా చేస్తుందో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడిని వేసుకొని తింటే కనుక సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు మనము. సో ఇలా ఈ పచ్చడి అంతా కూడా రుబ్బేసుకున్నాక ఇలా మనం ఒక కటోరలకి ఎత్తుకొని పెట్టేసుకుందాం. మీరు ఈ సేమ్ ప్రాసెస్ మిక్సీ గ్రైండర్లో కూడా చేసేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. కానీ ఇలా రోల్లో చేసుకుంటే మాత్రం ఆ టేస్టే వేరు, రుచి వేరు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇది అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా ఒక బౌల్లోకి ఇలా పచ్చడి అంతా కూడా తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందామండి. సో నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నానండి. సో ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్లంతా నూనె వేసుకోవాలి. ఇలా నూనె కాస్త వేడయ్యాక ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర నేను ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఒక 1/2 స్పూన్ అంతా ఆవాలు ఇక్కడ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కాస్త చిటపట్లాడాక మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇలా ఇవి 2 కూడా బాగా వేగాక ఇందులోకి ఒక 6 నుండి 7 ఎండుమిర్చీలను వేసుకోవాలి. ఎండుమిర్చీలను కాస్త ఇలా విరుచుకొని వేసుకుంటే బాగుంటుందండి పచ్చడిలోకి. ఇలా ఎండుమిర్చీలు కాస్త వేగాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా మనం దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఇందులోకి వేసేసుకుంటుంది అమ్మ. ఇలా వేస్తే కనుక మిర్చీలకి మంచిగా ఆ పచ్చడి టేస్ట్ అనేది అందులోకి వెళ్ళి ఆ పులుపు అనేది మిర్చి లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందంట. సో అమ్మ ఎప్పుడు చేసినా కూడా ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అవుతుంది. మీరు ఈసారి చేసుకున్నప్పుడు ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా ఇందులోకి ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ కదా. సో ఇలా ఫైనల్గా మంచి టేస్ట్ రావడానికి ఇంకొక చిన్న ట్విస్ట్ యాడ్ చేస్తుంది అమ్మ. సో ఇలా ఒక ఉల్లిపాయని తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటుంది చివర్లో. సో ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నప్పుడు ఆ ఉల్లిపాయలు మనకు పంటికి తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.
సో ఇలా చివర్లో కొంచెం ఇలా ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి పచ్చడిలో. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీ చింతపండు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.